ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చెయ్యాలి, చెప్పాలి. ఇది ఒక్క రోజులో పని కాదు. ఇది అందరం సొసైటీలో ఉన్నటువంటి సినిమాలు తీసే నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి, హీరోల నుంచి ప్రతి సినిమాలో కూడా ఇట్లాంటిది జరిగితే తప్పు అనేటటువంటి, అదేదో ముందు గనక మద్యం తాగితే హానికరం, డ్రగ్స్ అని చెప్పి అందులో సినిమాలో మళ్ళీ అదే డ్రగ్ తాగుతుంటాడు, అదే మందు తాగుతూ ఉంటుంటాడు హీరో. అవి కాదు కావాల్సింది. ఆడపిల్ల జోలికి ఇట్లా వెళ్ళటం అనేటటువంటి తప్పు, ఇలా చెయ్యకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ని హైలైట్ చేయకపోతే ప్రమాదం. సోషల్ మీడియా విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిపోవడం కూడా చివరికి అది బాలికల మీద రేపులు చేసే వరకు వెళ్ళిందా? ఖచ్చితంగా. ఒక్కటండి, ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళ వయసుకు తగ్గ ప్రవర్తన లేదు. ఇప్పుడు మా కాలేజీలో ఉన్న ఆడపిల్ల అందరి పేర్లు నాకు తెలియదు. ఎందుకంటే అటు చూస్తున్నాం అనుకోండి, ఒక్కసారి ఎరా పెద్దోడు పోయినట్టున్నావు అని లెక్చరర్ అంటే అంటాడు. అమ్మాయిలు అనరు. అమ్మాయిలు అసలు మన వైపు చూసే ధైర్యం వాళ్ళకు ఉండేది కాదు, వాళ్ళ వైపు చూసే ధైర్యం మాకు ఉండేది కాదు. మనం కొద్దిగా అటు పక్కన కదా బల్లకి కొంచెం తలనొప్పి వచ్చి ఇట్లా పక్కకి తిరిగి అంటే, ఏంట్రా ఆడపిల్లల వైపు చూడడం ప్రారంభించావు, పెద్దోడు పోయినట్టున్నావు అని మాస్టర్ అనేసేవాడు. భయం వేసిపోయేది. అందుకని జాగ్రత్తగా తలకాయ ఇట్లా బిగబట్టుకుని ఇటే ఉండేవాడు. మొత్తం మీద ఎప్పుడో ఫైనల్ ఇయర్ ఏదో ఈ కాలేజీ ఫంక్షన్స్ అప్పుడు పరిచయం చేసుకున్న పిల్లలు తప్పించి అది కూడా ఎక్కడ మేము వేరే కోణంలో ఆలోచించే తిరిగి చేయలేదు. ఇంకోటి ఏంటంటే మాకు వెనకాల